ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇల్లు గణనలో ఉంటుందని రాష్ట్ర జనగణన డైరెక్టర్ హోళికేరి అన్నారు. 2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధం చేస్తామని ఆమె తెలిపారు. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యూమరేటర్లను కేటాయిస్తామని వెల్లడించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశలో ప్రతి ఇంటికి వెళ్లి యాప్ ద్వారా 33 ప్రశ్నలు పూరిస్తారని డైరెక్టర్ హోళికేరి చెప్పారు. ఈ సెన్సస్ డేటా బేసిస్ మీదనే ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అంటాము. సో సరైన పాలసీలు కానీ ప్రణాళికలు కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మనము మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్ అని పిలుస్తాము. అలాగే మనం కలెక్ట్ చేసే డేటా ఎలా ఉండాలని చెప్తామంటే అద్దంలాగా ఉండాలని చెప్తాము. ఎందుకంటే అద్దం ఎవరికి అబద్ధం చెప్పదు. పెడితే మనం ఎలా ఉంటాం అలానే చూపిస్తుంది అది. సో అద్దంలాగా ఉండాలని అంటే చెప్తాము. అంటే గ్రౌండ్ లో ఉన్న రియాలిటీని రిఫ్లెక్ట్ చేసేంత డేటా మన ఎన్యూమరేటర్స్ కలెక్ట్ చేయాలి అని చెప్తాము. అప్పుడే సరైన సమాచారం వస్తుంది. సరైన సమాచారం ఉంటేనే సరైన పాలసీస్ రాస్తాయి, సరైన ప్రణాళికలు వస్తాయి, సరైన అభివృద్ధి జరుగుతుంది అనేది. సో అందుకే ఇది ఏదంటే ఇది ప్రజలకి కొన్నిసారి అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది మళ్ళీ కన్ఫర్మేషన్ కి ఎన్యూమరేటర్ వస్తారు. ఆయన వచ్చినప్పుడు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఇస్తే ఆ డేటా కన్ఫర్మ్ చేసేసి సబ్మిట్ చేసినప్పుడు ఈ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లీజ్. సో ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి సెల్ఫ్ ఎన్యూమరేషన్ టైంలో? సో ప్రికాషన్స్ ఏదంటే నేను ముందు చెప్పినట్టు మొబైల్ నంబర్ ఒక ఇంటికి ఒకటే మొబైల్ నంబర్ ఇస్తాం. ఒకసారి మీరు రిజిస్టర్ అయిందనుకోండి ఆ మొబైల్ నంబర్ యూ కెనాట్ చేంజ్. సో ఇంట్లో ఎవరిదైనా మొబైల్ నంబర్ వాడొచ్చు, బట్ ఒక ఇంటికి ఒకటే మొబైల్ నంబర్. ఓకే. అలాగే లాంగ్వేజ్ కూడా మీరు ఒకసారి సిలెక్ట్ చేసేసుకుంటే దాన్ని మార్చడానికి అవకాశం లేదు. అండ్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన మీ డేటా మొత్తం ఒకసారి చదువుతారు, మీరు సబ్మిట్ చేసింది. దాంట్లో ఏదైనా మార్పు అవసరం ఉందంటే అక్కడ మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మార్చడానికి అవకాశం లేదు.